ఆమె యాంకరింగ్ చేస్తుంటే అద్భుతంగా ఉంటుంది. నెమలి 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 నాట్యం చేస్తున్నది. ఆమె నడకలో ఒక నటన ఉంది. ఆమెలో నడకలోనా ఎక్కడ నడిచింది? సూపర్, అసలు కవిత్వం బాగుంది. కవిత్వం అంతా రాసి నేమ్స్ మాత్రం చేంజ్ చేస్తుంటావా? ప్రీతి వస్తే ప్రీతి యాడ్ చేస్తావు, సిరి వస్తే సిరి యాడ్ చేస్తావు, ఇంకొకళ్ళు వస్తే వాళ్ళ పేరు యాడ్ చేస్తావు. అదన్నా యాడ్ చేయడానికి ఉన్న టాలెంట్ ఉండాలి కదా. ఎంత బాగా చెప్పింది చూడు, అసలు చాలా బాగా చెప్పింది. గ్రేట్ అసలు. నేను ఒక్క మాట మాట్లాడతాను. చెప్పండి. ఏదన్నా చెప్తే జెన్యూనిటీ ఉండాలి. అందరు వచ్చిన వాళ్ళందరికీ పులిహోర కలిపేస్తే ఎట్లా చెప్పు? నీలాకనా? నీకంటే ఎక్కువ పులిహోర ఏం కలపట్లేదు కదా. ఒకటే పులిహోర అందరికి కలుపుతున్నావు, అదే కదా బాధ. మీరు పులిహోర ఏం కలపలేదు, వెంకీ కలుపుతాడు చూడు పులిహోర, అలా కలుపుతాడు అనమాట. అంటే పొద్దున ప్రశాంత్ అన్న పులిహోర ఎలా చేయాలి నేర్పించాడు అనమాట. సో ఎలా చేయాలో నేర్పించే ప్రాసెస్ లో కలిపి 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 అలవాటు అయిపోయింది అనమాట వెంకీకి. అమ్మమ్మమ్మమ్మ, ఆయన గురువు, నేను శిష్యుణ్ణి. చూసావా వెండి, మీరు వెండి వెంకీ. డైమండ్ అంట, బంగారం కంటే ఎక్కువ. అంతే అంతే. టాపిక్ నిన్ను అడగబుద్ధి కావట్లేదు, ఇలాగేదన్నా మాట్లాడు కాసేపు. నాకు మాట్లాడడం రాదు వెంకీ గారు, మీరు నేర్పిస్తే నేర్చుకుంటాను వెంకీ గారు. వెంకీ గారు నాకు స్కూల్ పెడతానన్నారు కదా, ఇంగ్లీష్ మీడియం స్కూల్. ఓహో, ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెడతా అన్నాను కదా. స్కూల్ కి వెళ్ళేసి ఇప్పుడే వచ్చాడు డెస్ట్ షో కోసం. ఒక వర్డ్ నేర్పిస్తా. చెప్పండి, నాకు చెప్పండి వెంకీ గారు, నేర్చుకుంటాను. ఐ కిస్ యూ అను ఒకసారి. ఐ కిస్ యూ. ఐ మిస్ యూ అను. చూసావా? సో అట్లా అట్లా ఛాన్స్ ఇస్తే అల్లకపోతావు నువ్వు. అదే సరే, నేనేదో చెప్దాం అనుకున్నా కానీ. థ్యాంక్ యూ సో మచ్ దివ్య. దివ్య పాట పాడు దివ్య. పాట పాడి షో అయిపోద్ది. ఒక నిమిషం టాపిక్ అడిగి. బతుకు అంటే గెలుపు, గెలుపు పరక బతుకు. కట్టాలు రాని కన్నీరు రాని ఏమైనా కానీ ఎదురైనా కానీ ఓడిపోవద్దు, రాజీ పడద్దు, నిర్ణయించద్దు, నీకెందుకద్దు. రావాలి విజయాన్ని పిడికిలతో చూడాలి. గెలుపంటే ఆ గెలుపంటే తప్పంటే గుండెల్లో వాడాలి. ఈ గడికి రేఖలపై సంతకమే చేస్తున్నా, ఎదనిన్నా నవ్వే చిరునామై ఉంటాను. నిన్నే వీడన్నేనని నీతో ఉన్నాను ఓడేస్తామా అంటే. ఓ సూపర్, చాలా బాగా పాడావు దివ్య, చాలా బాగా పాడావు. చాలా బాగుంది పాఠం. పాట కూడా పాఠము కాదు పాట. పాటే. నేనేమన్నాను పాటే. పాఠము అంటే పాఠము కాదు పాట. అది పాట వేరేగా ఉంటది. నేను పాట అన్నాను రా, మీ ఇద్దరేంది నన్ను అంటే. దివ్య ఈరోజు టాపిక్ అడుగుతాడు చూడు, విను. టాపిక్ చెప్పు. ఈరోజు టాపిక్ ఏంటి అని అంటే, నువ్వు నిద్ర పట్టకుండా ఎవరి గురించి అని ఆలోచించావా? నేను ఎవరి గురించి ఆలోచించను. ఏంటంటే నేను హ్యాపీగా పడుకుంటాను, ప్రశాంతంగా ఉంటాను, ప్రశాంతంగా ఉంచుకుంటాను. అంటే నీకు ఏ రోజు నిద్ర పట్టకుండా ఆలోచన అనేది లేదు? కాదు, ఆలోచించాలంటే ఫస్ట్ ఒక పార్ట్ బ్రెయిన్ ఉండాలి కదా. సో అందుకే నీకు అదే. ఆ బ్రెయిన్ ఆఫ్ అయ్యి ఉంది, అందుకే నువ్వు ప్రశాంతంగా ఉన్నావు. బ్రెయిన్ ఆన్ లో ఉంది కాబట్టి ప్రశాంతంగా ఉంది అన్నమాట. బ్రెయిన్ ఎప్పుడు ఆఫ్ అయితే, ఆఫ్ అయినప్పుడే ఆలోచనలు వస్తాయి అన్నమాట. కష్టాలు కూడా ఉన్నాయి నీకు. ఒకటి చెప్పు, అదే ఒక కష్టం చెప్పు, నీకు వచ్చిన కష్టం. అదెంత కామెడీగా ఉంటుందో. చెప్పు ప్లీజ్, చెప్పు. ఓకే. సో ఇప్పుడు బాగుందా? ఓకే, సూపర్. థాంక్యూ. దేనికి? సూపర్ అన్నందుకు.
చెప్పు దివ్య. దివ్య ఓకే, పాడతా. ఇప్పుడు కాదు, ముందు తర్వాత పాడతా. తను కోసమైనా పాపం ఒక లైన్ పాడొచ్చు కదా. ఇప్పుడు వద్దులేండి వెంకీ గారు, షో అయిపోతుంది. నేను పాట పాడితే నెక్స్ట్ మాట్లాడేసేయండి. సరే, థ్యాంక్ యూ సో మచ్ దివ్య. బాయ్ దివ్య, బాయ్. అసలు ఏమైనా దివ్య సూపర్, వచ్చిందంటే అసలు నాన్ స్టాప్ మాట్లాడేస్తుంది. అసలు దివ్య తొందరగా గుర్తుపట్టచ్చు, దివ్య వచ్చింది కాల్లోకి అనేసి. ఏది చేసైనా సరే కామెడీ చేస్తుంది ఫైనల్ గా. సో అదే కావాలి మనకు కూడా, నవ్వుకోవడమే కదా కావాలి మనకు కూడా అండి. ఇప్పుడైతే నెక్స్ట్ కాలర్. హలో. హే హాయ్. హాయ్ అన్నయ్య. ఎవరు పేరేంటి? నువ్వు అన్నయ్య నాకు ఇంకేం చెప్తా, నాకు మూడంతా పోయింది. ఏ క్లాసా? ఇబ్రహీంపట్నం నుంచి. కవితనా? లిఖితనా? అనితనా? ఊర్లో ఉన్న పేర్లని చెప్పేస్తున్నాడు. పేరు అయి ఉంటుంది అబ్బా. చెప్పు, రోజు మాట్లాడతావు కదా పేరు. హారికనా? సరే ఇంకో క్లూ ఇవ్వవా? ఎస్. ఎస్ అంటే సంధ్యానా? సరే నువ్వే చెప్పి. సుకృతి. ఓకే, గుర్తున్నావు. ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఫోర్త్ క్లాస్ అంట. ఫోర్త్ క్లాస్ అమ్మాయిలు కూడా కాల్ చేస్తే ఎట్లా షోకి? అందుకే అన్నయ్య అంది నిన్ను. ఓ మై గాడ్, నువ్వు స్కూల్కి వెళ్ళకుండా షోలు చూస్తున్నావా? స్కూల్కి వెళ్ళకుండా షోలు చూస్తా కూర్చున్నావా? స్కూల్ లేదా ఈరోజు? ఏంటి? స్కూల్కి ఎప్పుడో పోయి వచ్చేసావా? అంటే ఇలా కూడా ఉంటుందా స్కూల్? 3 o'clock అయిపోయే స్కూలు? నాకు ఇలాంటి స్కూల్ లేక పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూర్చున్నా నేను స్కూల్లో. ఎన్ని కష్టాలు. 9కి వెళ్తే ఈవినింగ్ 4:30కి బయటకు వచ్చేవాడిని. ఆమె ఫిక్స్ చేసుకుందంట ఆ టైం. 9 to 3 వరకు తను ఫిక్స్ చేసుకుందాం. అట్లా కూడా చేసుకోవచ్చు ఆ స్కూలు? చేసుకోవచ్చు. అయితే నాకు మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి. అప్పుడు ఎన్ని కష్టాలో తెలుసా. ఈవినింగ్ ఇప్పుడు మళ్ళీ ఒకసారి ట్రై చేయి. ఈవినింగ్ 4:30 వరకు స్కూలు, 4:30 అయిపోయాక మళ్ళీ గేమ్స్, తర్వాత గేమ్స్ అయిపోయాక మళ్ళీ ట్యూషను. ఇన్ని కష్టాలు అన్నమాట. నువ్వేమో 2 o'clock వచ్చి షోలు చూసుకుంటున్నావు హ్యాపీగా. అంట ఎంత బాధపడతావు అంటే. సో 4th క్లాస్కే నువ్వు ఇలా షోలు చూడడము, చూస్ చేసుకోవడము, స్కూల్ని చూస్ చేసుకునే రేంజ్కి వెళ్ళావు అని అంటే నువ్వు 10th క్లాస్కి వస్తే పరిస్థితి ఏంటి? 4th క్లాస్కే నువ్వు స్కూల్ని చూస్ చేసుకునే స్టేజ్లో ఉన్నావు. నువ్వు 10thకి వస్తే పరిస్థితి ఏంటో? ఓకే, నిన్ను నీ మాటలను బట్టి నాకు క్వశ్చన్ అడగాలనుంది. నీకు ఫ్యూచర్ గోల్ ఏంటి? ఫ్యూచర్ గోల్, ఫ్యూచర్ అంబిషన్, లైఫ్లో ఇది అవ్వాలి అనేది ఏం అవ్వాలి అనుకుంటున్నావు? అంటే అంతా 4th క్లాస్కే ఇంత అప్డేటెడ్గా ఉన్నారంటే వీళ్ళ బ్రెయిన్ ఫ్యూచర్లో కూడా ఉంటుంది అనుకుంటున్నాను. సో ఏమన్నా ఉందా? ఏంటి ఫ్యూచర్లో ఇది అవ్వాలనే ఉందా? ఎందుకు కొయ్యాలని ఉంది అందరినీ? అందరినీ బతికేయాలనుకుంటుంది. సూపర్. సో ఇట్లాగా అయితే మంచి గోల్ పెట్టుకున్నావు, నువ్వు అలా సక్సెస్ అవ్వాలి. ఓకేనా? నీకు సైన్స్ అంటే ఇష్టమా? అయితే సైన్స్లో నీకు బాగా నచ్చిన ఒక చిన్న ఏదన్నా చెప్పవా మా కోసం? సైన్స్కి సంబంధించి ఏదన్నా చిన్నది చెప్పవా నీకు తెలిసింది? నువ్వు గుర్తు తెచ్చుకొని చెప్పినా నాకు అర్థం కాదు. నువ్వు చెప్పకపోవడం బెటర్ అనమాట. మళ్ళీ ఆ అమ్మాయి నోటను అది ఇది అన్నది అనుకో, నాకు అర్థం కాదు.
నాకు అంటే నాకు ఎక్కువ మ్యాథ్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట. మ్యాథ్స్లో సైన్స్ అంటే ఇష్టం లేదనమాట. సైన్స్ అంటే ఇష్టమే, కానీ మ్యాథ్స్లో అంటే మా సార్ ఉండేవాడు బీటెక్లో, ఆయనకి నేను లెసన్ చెప్పేవాడిని. ఓ, ఆయనకి నువ్వు లెసన్ అంటే చెప్పేవాడు. కొన్ని డౌట్స్ వచ్చేవి ఆయనకి. సో వెంకీ ఇది ఏంటి ఇట్లా అంటే నేను వెళ్ళి ఓ, సార్కే నువ్వు లెసన్ చెప్పావా? బీటెక్ అట్లా ఉండేది అనమాట. అంటే సైన్స్ కొంచెం డల్, మిగతా అన్ని సూపర్. అసలు మిగతా మ్యాథ్స్ అయితే భలే అసలు బాగా చేస్తాను నేను. ఓ, అవును. ఓకే. హలో సుకృతి. ప్రీతి అక్క ఎందుకు వస్తలేదు? ప్రీతి అక్క ప్రీతి అక్క వస్తుంది 10కి 12కి వస్తుంది. అవునా? ప్రీతి అక్క అందరూ బాగా ఏమైనా చెప్పాలా? తెలుసుకుంటున్నారు. హాయ్ చెప్పినాను చెప్పు. ఓకే, ఓకే హాయ్. ప్రీతి హాయ్. ఓకేనా? ఓకే. సో మమ్మీ టీవీ చూస్తుంది, హాయ్ చెప్పు. నేను చెప్పను, ఎందుకు? నువ్వు అట్లా బెదిరిస్తున్నావు నన్ను. వాళ్ళకి హాయ్ చెప్పు. మాట్లాడుతున్నాను కదా, కూలనే మాట్లాడుతున్నాను. లేదు లేదు, వాళ్ళకి ప్రీతి ఉంది అక్కడ, హాయ్ చెప్పు. మా మమ్మీ ఉంది హాయ్ చెప్పు. ఇంకా తర్వాత వీళ్ళిద్దరికి చెప్పాక వాడున్నాడు వీడున్నాడు అని నన్ను ఆడుకుంటే ర్యాగింగ్ చేస్తే 4th క్లాస్ అమ్మాయి చేత ర్యాగింగ్ చేయించుకోవడం నాకు వద్దమ్మా ఇలాంటివి. కానీ మీ అమ్మగారికి హాయ్. చాలా అంటే ఫాస్ట్ ఉందండి మీ అమ్మాయి, చాలా ఫాస్ట్ ఉంది, మామూలుగా లేదు. ఏదో ఒకటి అయిపోద్ది, ఏమవుతుందో అయితే తెలియదు కానీ ఏదో ఒకటి అవుతుంది ఖచ్చితంగా. మంచి పొజిషన్, మంచి పొజిషన్ లోనే ఉంటది. సో ఇట్లాగే చిన్నపిల్లలు ఇట్లాగే ఉండాలి, ఇట్లాగుంటేనే. కట్ ఏంటి? హలో, కట్ ఏదో చెప్పబోయింది. ఏదో చెప్పబోయింది, ఫోన్ కట్ నెక్స్ట్ టైం కాల్ చేయి ప్రీతి. ప్రీతి అని వస్తుంది, సుకృతి. రేపు కాల్ చేయి, మాట్లాడుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. కాల్ కొన్ని ఏంది అన్ని బాగుంటాయి, ఎందుకంటే ఎక్కువ మోస్ట్ ఆఫ్ ది ఫెయిల్యూర్సే కదా. సో అయితే ఈరోజు షో టైం అయితే అయిపోయిందండి. ఇది ఇవాళ క్రేజీ ఫీలింగ్. రేపు క్రేజీ ఫీలింగ్లో ఇంకో కొత్త టాపిక్తో వచ్చేస్తాము. అండ్ అంటే దీనికంటే ముందు కాలర్ ఉన్నాడంట, మన వాళ్ళు చెప్తున్నారు, లాస్ట్ కాలర్. ఆ లక్కీ కాలర్ ఎవరు కూడా వచ్చిన లక్కీ కాలర్ ఎవరు చూద్దాం. విఐపి కాలర్. హలో 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 హలో. కానీ కనెక్ట్ అవ్వట్లేదు. మన షో అయిపోయాక కూడా కాల్ చేసి మాట్లాడిస్తున్నారంటే మన చేత చాలా గ్రేట్ అసలు. లక్కీ కాలర్ లేదంట, అయిపోయింది పాపం. సో అయిపోయిందండి, షో అయితే అయిపోయింది. ఇది వాళ్ళ క్రేజీ ఫీలింగ్. రేపు